వెనక్కి పంపించేసామని అంటున్నారు. శేఖర్ రెడ్డి గారు ఆస్థాన న్యాయం అని. యా బాబు గారు 1 బై 1 కంక్లూజన్ తీసుకుందాం. శేఖర్ రెడ్డి గారు సార్ వినిపిస్తుందండి? బ్రహ్మరెడ్డి ఒక్క నిమిషం అండి. జగన్ రెడ్డి రక్షక గోవింద గోవింద అని సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ఎవరైతే ఈ వ్యాఖ్యలు చేశారో శేఖర్ రెడ్డి గారు బాగా తెలుసు. మరి ఇప్పుడు ఈ వీడియో ట్రెండ్ అవుతా ఉంది సోషల్ మీడియా మొత్తం. మరి ఏంటి దీని మీద వివరణ ఇస్తారు శేఖర్ రెడ్డి గారు ఒక వైసీపీ ప్రతినిధిగా? చెప్తా. దాని మీద వివరణ ఇచ్చే ముందుగా మీకు నేను అర్జెంట్ గా ఒకటి పంపించాను, వాట్సాప్ లో పంపించాను సార్. అది ఒకసారి చూపిస్తారా సార్ దయచేసి, లేకపోతే నేను చూపించాలా సార్? మీరే చూపించండి. ఎస్, వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ. మీ ముందు కూడా కెమెరా ఉంది కదా? ఎస్, వెరీ గుడ్ సార్. సరే ఇది సార్, ఇది టీటీడీ ఏదైతే శ్రీవాణి ట్రస్ట్ కి సంబంధించినటువంటి బాబు పాలు గారు బాగా చూడాలండి. చూడండి సార్, శ్రీవాణి ట్రస్ట్ కి సంబంధించి పైన ఉన్నది 10,000 రూపాయలు కట్టించుకున్న దానికి అక్నాలెడ్జ్మెంట్ రిపోర్ట్ సార్. కింద ఉన్నది టికెట్ ఇచ్చినందుకు 500 సార్. ఎక్స్ట్రా లడ్డూలు కావాలంటే దాని మీద క్లియర్ గా చూపించారు. కాదు, ఇక్కడ దీని మీద ఈ బుకింగ్ ఐడి బుకింగ్ నెంబరు అదంతా కూడా ఏంటి సార్? మాస్ కేసు ఉంది సార్. అది వ్యక్తుల ప్రైవసీకి భంగం కలిగించకూడదని వ్యక్తుల పేర్లు మార్చేస్తారు. అంటే ఇది ఎడిటింగ్ జరిగింది సార్. మీరు ఎడిటింగ్ జరిగిందని మీరు ఎట్లా చెప్తారు సార్? చూపిండి మరి, చూపిండి మరి సార్. నేను మిమ్మల్ని అడుగుతున్నానండి, డౌట్ అడుగుతున్నా. ఛాలెంజ్ టు బ్రహ్మనాయుడు మిమ్మల్ని శేఖర్ రెడ్డి గారు ప్రశ్న డౌట్ అడుగుతున్నా. ఆవేశంలో అర్థమవుతుంది ఇక్కడ. ఆవేశపడదు సార్. ఏంటిది జరిగిందా? ఇప్పుడు మీరు వెళ్ళి ఇదిగో నేను శ్రీవాణి ట్రస్ట్ కి సంబంధించి నేను టికెట్ తీసుకున్నాను 10,000, నా పేరు శేఖర్ రెడ్డి, ఇదిగో నేను 12,000 ఇక్కడ ఎంత ఉంది మరి మరి ఇదిగో 10,000 రూపాయలు. చూపించు. అధికారంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అధికారంలో ఎవరు ఉన్నారు? పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఉన్నారు. తప్పు అని నిరూపించమన్నాడు. చాలు శేఖర్ రెడ్డి గారు తప్పు అని నిరూపించుకోమనండి. అర్రగుండు తీసుకొని తిరుగుతా నేను. కాదండి శేఖర్ రెడ్డి గారు, మీరు అనవసరంగా అంత ఆగ్రహానికి గురవలసిన అవసరం లేదు. ఇప్పుడు వినండి అండి, ఒక్క నిమిషం సార్ వినండి. మీకు అర్థమవుతుందా? మీకు వినండి, పని చేస్తుందా మీకు? వినండి సార్, మమ్మల్ని మాట్లాడి అడగనివ్వండి, లేదా మీరే చెప్పుకోండి, లేకపోతే మేమందరం వింటా ఉంటాం మీరే చెబితే. అది ఓకే. అక్కడ ఇదేంటి దేవుడికి సంబంధించింది కదా సార్, ఎందుకు ఎడిటింగ్ చేసి చూపించాల్సింది ఎవరు? ఇక్కడ ఎడిటింగ్ జరగలేదు సార్, అక్కడ ఎడిటింగ్ జరగలేదు సార్. మేము చెప్పేది వింటారా? అక్కడ కాదండి, ఎందుకు ఇదేమన్నా తప్పుడు పని ఇది? శేఖర్ రెడ్డి గారు ఇదిగో ఈ బుకింగ్ ఐడి బుకింగ్ నంబర్ ఇవి ఎందుకు మాస్క్ వేయాల్సి వచ్చిందని అడిగితే దానికి ఎందుకు అంత ఆవేశపడతారు? ఇదేమన్నా తప్ప? దేవుడి కార్యక్రమాన్ని వ్యక్తుల యొక్క ప్రైవసీకి భంగం కలిగించకూడదు కాబట్టి వదిలేసేయండి సార్, వదిలేసేయండి. దేవుడి విషయంలో ప్రైవసీ భంగం ఏంటి సార్? నిజంగా వాళ్ళు ఎవరైతే ఉన్నారో బయటకు వచ్చి మాట్లాడొచ్చు. నేను వెంకటేశ్వర స్వామి భక్తుడిని, నాకు 10,000 రిసిప్ట్ ఇచ్చారని కూడా మీరు మాట్లాడలేకపోతే వ్యక్తుల ప్రైవసీ భంగం కలిగేది ఏంటి సార్? దేవుడు ప్రైవసీకి దేవుడి దగ్గర ప్రైవసీ ఏంటి సార్? ఇదేమన్నా చెయ్యరాని పనా? చెయ్యరాని పనా అండి? దేవుడి దగ్గర ఇది తప్పండి, ఇది కరెక్ట్ కాదు. మీరు చక్కగా చెప్పండి, ఇప్పటి వరకు చెప్పారు, గౌరవించారు. మీ ప్రశ్నలు అయిపోయా సార్ బ్రహ్మనాయుడు గారు? మీ ప్రశ్నలు అయిపోయా? ఇంకా నేను సమాధానం చెప్పొచ్చా? మీ ప్రశ్నలు అయిపోయా? ఎస్, ఇంకా నేను చెప్తాను సార్, నేను చెప్తాను. కంగారు ఎందుకు, నేను చెప్తా కదా సార్. ఏదైతే శ్రీవాణి ట్రస్ట్ కి సంబంధించి ఏదైతే సెక్షన్ 60C కింద 10,000 తీసుకున్నందుకు ఆదాయ పన్ను మినహాయింపు తీసుకోవచ్చు అని చెప్పేసి శ్రీవాణి ట్రస్ట్ డిక్లరేషన్ లో ఉంది. ఒకసారి వెళ్ళి చూసుకోండి. ఇది వ్యక్తికి సంబంధించి ప్రైవసీ. వాళ్ళ పేరుని మేము వాళ్ళ పేరుని మాత్రం మార్చేసాం. శ్రీవాణి ట్రస్ట్ ఎప్పుడు ఇంట్రొడ్యూస్ బాబు గారు
బాబు గారు సమయం లేదు, దయచేసి ఆర్గ్యుమెంట్స్ వద్దండి. దేవుడికి సంబంధించిన అంశాలు ఆర్గ్యుమెంట్ చేయడం నాకు అసలు ఇష్టం లేదు. దయచేసి మీ రాజకీయాలు, మీ 3 పార్టీలు, మీ జనసేన, మీ టీడీపీ, వైసీపీ, మీరు మాట్లాడుకోండి. ఒక్క నిమిషం వినండి సార్, వినండి శేఖర్ రెడ్డి గారు, వినండి సార్, వినండి సార్. మీరు చెప్పినంత చెప్పారు చాలా. మీరు వైఎస్ఆర్సీపీ సంబంధించి ఎంతో మంది శ్రీవాణి సంబంధించి టికెట్లు తీసుకొని ఉంటారు. 2-3 బయటకు వచ్చి చూపించమనండి సార్ చక్కగా. మరి అది నేను మిమ్మల్ని అడుగుతుంటే మీరేదో నా మీదేదో మీరేదో ఫైర్ అయ్యి నేనేదో అడిగినట్టు మీరు సార్ 1 కోటి మంది దాకా వైసీపీకి గత ఎన్నికల్లో ఓటేసి ఉంటారు. అందులో కనీసం ఒక 50,000 మంది అయినా ఈ 10,000 రూపాయల టికెట్లు కొనుక్కొని ఉండరా? మీ పార్టీ సానుభూతి పరులు అందులో కనీసం 10 మంది కొనుక్కున్నారా? సార్ ఇది చూడండి సార్, ఏం సార్ కిరణ్ గారు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఏదైతే డైరెక్షన్ ఇవ్వగానే జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారని చెప్పారు. సార్ ఇది తెలుగుదేశం పార్టీ అఫీషియల్ సార్. దీంట్లో ఏం పెట్టారు సార్? నీ పాపం పండింది జగన్. ఎవడయా దర్యాప్తు చేశాడు? చంద్రబాబు నాయుడు దర్యాప్తు చేసి జగన్మోహన్ రెడ్డి గారు పాపం చేశారని తేల్చేస్తారా? అది మీరు ప్రశ్నించుకోండి. జనసేన వాళ్ళని నాకు సంబంధం లేదు, మీరు ప్రశ్నించండి, దానికి తప్పలేదు. వారు సమాధానం చెప్తారు. పాపం పండింది జగన్, దీనికి సమాధానం చెప్పను. విజయ్ గారు సుబ్బారెడ్డిపై సుప్రీంకోర్టు ఆగ్రహం. ఎక్కడండి కాదు సార్, మీరు చేసిన ఆరోపణ నేను వారిని అడుగుతున్నాను. వారు ఎవరిని కూడా తీసుకోండి, ప్రజలు కూడా చూస్తారు కదా. పాపం పండింది జగన్, తెలుగుదేశం పార్టీ అఫీషియల్ హ్యాండిల్. సమయం లేదు, దయచేసి శేఖర్ రెడ్డి గారు ఆగండి. చేసిన ఆరోపణకి వారిని చెప్పనివ్వండి. వారిని అడుగుతున్నా మీ తరపు నుంచి శేఖర్ రెడ్డి గారు, మీ తరపు నుంచి నేను అడుగుతున్నా తెలుగుదేశం ఇంకా మీరు వినే పరిస్థితిలో లేరు. మీరు చెప్పుకుంటా పోండి సార్, లేకపోతే చక్కగా అడిగారు, మంచి ప్రశ్న, వారు సమాధానం చెప్తానన్నారు. వినే ఓపిక కూడా లేకపోతే ఏం చేయను? చెప్పండి విజయ్ గారు, వారు అడిగిన దానికి. తెలుగుదేశం పార్టీ పెట్టింది నీ పాపం పండిందంటే మీరు ఏదైనా పాపం చేసుంటే ఖచ్చితంగా ఆ పాపం పండిద్ది. ఎందుకంటే విచారణ అనేటువంటిది వాస్తవాలు బయటపడే విధంగా ఉంటాయి కాబట్టి. కానీ మేము మీలాగా ప్రెస్ మీట్ పెట్టి గంట సేపు మా మీద ఏడవలేదు కదా, ఏడవలేదు కదా, రాజకీయాలు మాట్లాడలేదు కదా, చేసిన తప్పుకు శిక్ష అనుభవించాల్సి వస్తుందని శేఖర్ రెడ్డి గారు బెదిరింపు ధోరణులు, మీ బూర్జువా బెదిరింపులకి ఇక్కడ ఎవడు భయపడ్డు, బెదిరించడం బాబు గారు శ్రీవారితో పెట్టుకున్నాం, లడ్డీ కలుతూ చేశాం. ముగ్గురు వెళ్ళిపోతాం, అతను ఒక్కడే మాట్లాడేసుకుంటాడు. దర్యాప్తు జరగబోతోంది. శేఖర్ రెడ్డి గారు, ఒకవేళ కల్తీ జరగలేదంటే మీరు నిజాయితీ పరులని చెప్పేసి కూడా అందరు కూడా చెప్తారు. దానికి మీరు ఆగండి, మిమ్మల్ని ఎవరేమంటారు? బాబు గారు కంక్లూజన్ ఇవ్వండి. బాబు గారు, ప్రజలందరికీ, తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, గత 5 ఏళ్లుగా తిరుమల లడ్డు తాలూకా నాణ్యత ఏముంది. ఇప్పుడు కల్తీ అంటే ఏంటంటే నాణ్యత లేకపోవడమే కదా. కల్తీ అంటే నాణ్యత లేకపోవడం. సింపుల్ గా చెప్పాలంటే ప్రజలకు అర్థమయ్యే భాషలో లడ్డూలో నాణ్యత తగ్గింది, తిరుమలలో పెట్టే అన్నప్రసాదంలో నాణ్యత తగ్గింది గత 5 సంవత్సరాలుగా. ఇప్పుడు నాణ్యత, ఇప్పుడు అన్నప్రసాదం కానీ, ఇప్పుడు లడ్డు కానీ, అలాగే తిరుమలలో క్లీన్ అండ్ గ్రీన్ క్లీన్లీనెస్ కానీ తేడా ప్రజలు వెళ్తున్న భక్తులు చెప్తున్నారు స్వయంగా. అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉందని చెప్పి ప్రజలు ఆల్రెడీ జడ్జిమెంట్ ఇచ్చారు. ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వాల్సి ఉంది. శ్రీవాణి ట్రస్ట్ గురించి ఆయన ఏదో మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తర్వాత వీళ్ళు తడబడ్డారు, సర్దుబాటు చేసుకున్నారు. శ్రీవాణి ట్రస్ట్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ అయింది, ఎప్పుడు మీరు అలాగే నవ్వమాకండి, ఎంక్వైరీలు అన్ని బయటకు వస్తాయి. పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు నవ్వమాకండి. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి పట్టుకొచ్చిన స్క్రిప్ట్ దర్యాప్తులో ఏం తెలుగుతో చూద్దాం, దయచేసి వెయిట్ చేయండి. సమాధానం చెప్పే పవన్ కళ్యాణ్ అప్పుడు ఎట్లా చేసావు నువ్వు అడుగు.
ఆగండి సార్, ఆగండి. మీరు ప్రశ్న అడిగినప్పుడు హిందూ నాయకుల వల్లే ప్రశ్నలు అడిగినప్పుడు అవతల వాళ్ళు సమాధానం చెప్పేటువంటి సమయం ఇవ్వాలి. అది వినే ఓపిక మనకు ఉండాలి. సమయం లేదు, ఆగండి. శేఖర్ రెడ్డి గారు ధన్యవాదాలు చర్చలో పాల్గొన్నందుకు. మీకు శేఖర్ రెడ్డి గారు, విజయకిరణ్ గారు, బాబు పాలూరు గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరి ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్ చూస్తూనే ఉండండి. కీప్ వాచింగ్.